హాయ్ హలో నమస్తే అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనం అయితే ఒక ఎద్దును అయితే చూస్తున్నాం. ఆ ఎద్దు ఏంది, దాన్ని ఎట్లా చూసుకుంటారు, దాని బాగోగులు ఏంది, ఆ ఓనర్ల పేరేమి, ఇది ఏ ఊర్లో ఉంది అనేది అయితే వాళ్ళ మాటలోనే అయితే మనం తెలుసుకుందాము. సో ఎద్దు భయంకరమైన రచ్చ చేసింది, ఎంతసేపు చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఎద్దుని మేపుతా ఉండేదానికి వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటది అనేది మనం వాళ్ళ మాటలోనే అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో. నమస్తే బ్రో. మీ పేరు చెప్తారా? కార్తిక్ బ్రో. కార్తిక్. అవును బ్రో. మీ ఊరు పేరు చెప్తారా బ్రో? ముద్దలపల్లి బ్రో. ముద్దలపల్లి. మీ ఎద్దు పేరు చెప్పాను బ్రో. ఎండిపి బ్లాక్ బ్రో. ఎండిపి బ్లాక్. ఎండిపి బ్లాక్ అని పెట్టడానికి గల రీజన్ బ్రో? కారణం అంటే ఉండేది కలర్ ని బట్టి పెట్టినాం బ్రో, బ్లాక్ అనేసి పెట్టినారు. ఓకే బ్రో, ఇది ఎద్దుని ఎప్పుడు పట్టినారు, ఎక్కడ పట్టినారు, ఎన్ని పళ్ళతో పట్టినారు? ఈ సైడ్ పెట్టినాం బ్రో, అరగొండ సైడ్ అయితే పట్టినారు. ఓకే, ఎన్ని పళ్ళు ఉండేటప్పుడు పట్టినారు బ్రో? 4 పళ్ళు బ్రో. 4 పళ్ళు. ఇప్పుడు ఎన్ని పళ్ళు ఉండొచ్చు? ఇప్పుడు 6 అయిండొచ్చు బ్రో. 6 పళ్ళు అయిపోయిందా? 6 పళ్ళు వస్తుంది, 6 జరుగుతా ఉంది. అవును బ్రో. ఓకే, ఇప్పుడు ఈ ఎద్దుకి 6 పళ్ళు జరుగుతా ఉంది. ఇంతవరకు మీరు దీన్ని ఎట్లా చూసుకుంటారు, ఏమేమి దానాలు వేసి మేపుతారు? ఉద్ది పొట్టు, పెసలు పట్టు బ్రో. ఉద్ది పొట్టు, పెసలు పట్టు అంతే బ్రో. మళ్ళీ పచ్చిగడ్డి కోసేస్తాం బ్రో. ఓకే, అవును బ్రో. మన చుట్టుపక్కలే చాలా ఎద్దులు ఉంటాయి కదా బ్రో, మళ్ళీ మీరు అంత దూరం అరగొండ దాకా వెళ్ళి పట్టుకోవాలనుకున్నారంటే దీని పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంతకు ముందు ఏమైనా పండుగలో చూసినారా, లేకపోతే ఏదన్నా దొడ్డి బాగుంటుందని దాంట్లో ఏమైనా పట్టుకున్నారా? అవును బ్రో, దొడ్డి బాగుంటుందని వెళ్ళినాం బ్రో. ఆడ మాకు ఇది నచ్చింది. ఓకే, అందువల్ల కొనుక్కొని రావడం జరిగింది. ఓకే, దొడ్డి బాగుంటుందని అయితే కొనుక్కొని వస్తారు, అంతేగాని దీని పర్ఫార్మెన్స్ బ్రో ఇంతవరకు యాడ్ అయ్యే వాళ్ళు మేము పట్టుకొని వచ్చి మేము ట్రైనింగ్ ఇచ్చి మేము అలౌట్ చేసినాం. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని పండుగలకి వేసింటారు బ్రో? సుమారు 6-7 బ్రో. 6-7 పండుగలు వేసింటారు. 6-7 పండుగల్లో మీకు హైలైట్ అయిన పండుగ ఏది? కొండకిందపల్లి బ్రో. కొండకిందపల్లి. ఏం బ్రో కొండకిందపల్లిలోనే అంత స్పెషల్ పర్ఫార్మెన్స్? అంటే జనాల మీదే వచ్చింది బ్రో, ఆడు మాత్రం జనాల మీదే వచ్చింది. సో ఆ విజువల్ మీరు చూసినారా, లేదా మీకు దేని ద్వారా మీకు తెలిసింది? మేము దీన్ని పట్టుకునే దానికి లాస్ట్ లో ఉన్నాం బ్రో. ఓకే, దాని వల్ల మాకు వచ్చినప్పుడు ఇది వచ్చిందని స్పీడ్ లో వచ్చి నేర జనాలు గుద్దేసింది బ్రో లాస్ట్ లో. ఓకే, ఆ జనాల పైన వచ్చింది. అంటే మీరు విజువల్ గా చూసినాం బ్రో. సో మీరు విజువల్ గా దీని పర్ఫార్మెన్స్ మీరు చూసినప్పుడు మీ ఫీల్ ఎట్టునింది? అంటే ఒక హై రేంజ్ బ్రో. మా ఎద్దు ఇది ఈ మాత్రం పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాకు కొంచెం గర్వంగా ఉంది బ్రో ఆ రోజు మాత్రం. ఓకే బ్రో, ఇంత బాగా చెప్తున్నారు. మీకు ఇంతకు ముందు ఏమన్నా జల్లికట్టు అనేది ఎట్లా పరిచయం అయింది? జల్లికట్టుకు మీరు ఇంతకు ముందు ఏమైనా వెళ్తా ఉన్నారా, లేకపోతే ఈ ఎద్దుతోనే ఎంట్రీ ఇచ్చినారా? ఇంతకు ముందే ఏమైనా ఉన్నాయా? మీ నాన్న వాళ్ళు ఎట్లా అట్లా? ఇంతకు ముందే ఉన్నింది బ్రో. ఇంతకు ముందే జల్లికట్టు పోతా ఉన్నారు పండుగ? పోతున్నాము మాకంటూ ఒక ఎద్దు లేదని ఒక సాడ్ ఫీలింగ్ బ్రో. ఇంతకు ముందు ఒకటి పట్టుకొని వచ్చినాము, అది పోలేదు. చాలా మంది నవ్వున్నారు చూసి. అది పోలేదు, దాన్ని మళ్ళీ అమ్మేసి దీన్ని కొనుక్కొని రావడం జరిగింది. సో ఇంతకు ముందు మీరు పట్టిన ఎద్దు ద్వారా అయితే మీకు నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఆ తర్వాత దీన్ని పట్టినారు. ఆ నెగిటివ్ కామెంట్స్ తట్టుకునేలాగా ఈ ఎద్దు పర్ఫార్మెన్స్ హైలైట్ పర్ఫార్మెన్స్ బ్రో దీన్ని మాత్రం. సో దానికి మించి ఎవరెవరు నవ్వినారో వాళ్ళు నోళ్ళు మూసుకుని ఎలా చేసింది బ్రో ఇది. ఓకే, దీని పర్ఫార్మెన్స్, దీన్ని రచ్చ అయితే మనం అయితే ఇందాక చూసినాము. నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. 2 రాత్రికోసాలు ఇంచేసింది, మళ్ళీ ఇప్పుడు 3 రాత్రికోసాలు అయితే ఇంచేసింది. అంతా ఇప్పుడు ఇది ఇంత ఫైర్ లో ఉంది కదా బ్రో. ఇప్పుడు మనం అయితే 4-5 మంది ఉన్నాము, ఇంత ఫైర్ లో ఉన్నది. మామూలుగా దీన్ని మేపేది ఎవరు బ్రో? మేపేది నేను, వీడు, మా పెద్దమ్మ బ్రో. సో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరిని ఏమంది బ్రో, ఎవరిని పట్టుకున్నా కూడా ఏమంది బ్రో. ఓకే, అంటే ఎవరేం పట్టుకునే ఏమంది బ్రో. ఊర్లో మాత్రం సైలెంట్ గా ఉంటుంది, పండుగలో మాత్రం రచ్చ బ్రో. ఎవరు వచ్చినా పొడిచేదానికే చూస్తారు బ్రో, ఎవరైనా. ఓకే బ్రో, ఇప్పుడు 6 పండుగలు వేసినారు. హైలైట్ గా అయితే కొండకిందపల్లి అయితే అనిపించింది. అంతకు ముందు మీకు ఏ పండుగలో పర్ఫార్మెన్స్ అంత నచ్చలేదా? నచ్చింది బ్రో, కానీ ఆ పండుగలో మాత్రం నేరుగా స్ట్రైట్ గా పోయింది బ్రో. ఓకే, అలవాటు అవ్వంగా మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందని అయితే అంటారు. అవును బ్రో. ఓకే బ్రో, నెక్స్ట్ 2026లో అంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది, నెల అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పండుగల్లోకి మీరు ఎట్లా ఎంట్రీ అయిపోతున్నారు? అంటే వేరే లెవెల్ బ్రో. ఈసారి మాత్రం బ్లాస్ట్, అది రచ్చ చేస్తాం బ్రో. ఓకే బ్రో, పండుగలో అల్లీలో వదిలేటప్పుడు మీరే వదులుతారా? పట్టుకునేదానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే వదిలేటప్పుడు వేరే వాళ్ళు వదులుతారు బ్రో, వీడు వదులుతాడు. నాకైతే ఆ పక్క నమ్మకము, ఈ సందులో అల్లిలో వచ్చినప్పుడు నేరుగా వస్తది, సందులో ఇందులో ఏడ తిరగదు. నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ పక్క ఉంటా బ్రో. సో లాస్ట్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు బ్రో? ఉంటారు బ్రో. సో వాళ్ళ పేరు ఏమైనా చెప్పాలనుకుంటాను? పేరు రంజిత్ ఉన్నారు బ్రో, ఇప్పుడు ధనుష్, డాను, ఏకంబరం, గోవర్ధన్, చాలా మంది ఉన్నారు బ్రో. సెలమని
పవన్ సాయి చాలా మంది ఉన్నారు బ్రో. సో మీరైతే చాలా మంది అయితే వచ్చి ఇప్పుడు మీకు ఒక పండగకి వస్తా ఉన్నారు, ఇంతమంది వస్తున్నారు, ఖర్చులు ఏమాత్రం ఉంటాయి బ్రో? ఖర్చులు అయితే ఒక 6-7 వేలు అవుతుంది బ్రో. 6-7 వేలు అవుతుంది. మీరు ఏమైనా జాబ్లు ఏమైనా చేస్తారా? లేదు బ్రో, స్టూడెంట్, ఎంబీఏ బ్రో. స్టూడెంట్స్ గా ఉండి జాబ్ లేకుండా ఇంత ఖర్చులు పెట్టి ఈ ఎద్దుని బట్టి మళ్ళీ పండగలకు వచ్చి ఖర్చులు పెట్టేదానికి మీకు సపోర్ట్ ఎట్లుంటది? సపోర్ట్ మా ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు బ్రో. ఓకే, సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో మీరైతే పండుగలకు అయితే బాగా ఎంకరేజ్ గా వస్తున్నారు. సో ఈ పండుగలు ఇట్లే కంటిన్యూ చేస్తారా? ఏమన్నా డ్రాబ్యాక్ అయ్యేది ఏమైనా ఉన్నదా? లేదు బ్రో, కంటిన్యూ. పండుగలు అయితే ఖచ్చితంగా వదిలే ప్రసక్తి అయితే లేదు బ్రో. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ పండుగలు మాత్రం వదిలేదు బ్రో. ఓకే బ్రో, ఇంత గర్వంగా చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఈ మాట అంటా ఉన్నానని తప్పుగా అనుకోద్దండి, ఒకవేళ మీ ఎద్దు పలక గానీ ఎప్పుడన్నా ఇచ్చిందంటే ఇప్పుడుండే ఊపులోనే మేపుతారా? ఇప్పుడున్న ఊపులోనే మేపుతాం. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ బ్రో. ఆడ పలికేదో ఒకవేళ ఇచ్చిన వేళ కూడా మేము అట్టే మేపుతాం బ్రో. నెక్స్ట్ ఇంకా బలంగా అయితే ఈదనే కాన్ఫిడెంట్ ఉంది. కాకపోతే ఒకవేళ ఇన్ కేసు అట్లాంటి ఏదైనా జరిగినా ఎద్దునైతే ఎట్లాంటి తక్కువ అయితే చేయరు. ఎద్దుకైతే ఎట్లాంటి తక్కువ ఏది లేదు బ్రో. అలాగే మేపుతాము. కొట్టేసిన నెక్స్ట్ ఏ పండుగ ఉన్నా దానికి మించి ఇంకా ఇది చేస్తాం బ్రో. సో ఇంకా మంచి ఎంకరేజ్ తో మంచి ఊపుతో అయితే నెక్స్ట్ పండుగలోకి అయితే మీరు కంబ్యాక్ అయితే ఇస్తాం బ్రో. ఖచ్చితంగా కంబ్యాక్ ఉంటుంది. ఇలాంటి గుణం ఉండడం అయితే చాలా మంచిది బ్రో. ఎందుకంటే దాన్ని అమ్మేయడము ఇట్లాంటివి ఏమి చెప్పకుండా మీరు మళ్ళీ కంబ్యాక్ ఇస్తా ఉంటామంటున్నారు కదా. మీరు స్టూడెంట్స్ గా ఉండి అంత ఖర్చులు పెట్టుకొని వచ్చి పండుగలు జరిపిస్తా ఉన్నారంటే మీరు గ్రేట్ బ్రో. బ్రదర్ ఏమన్నా చూసుకుంటారా? బ్రో. ఈయనేనా? ఓకే బ్రో, ఇంకా ఎంతసేపు అయితే మీరు అన్న మాటలు అయితే విన్నారు కదా. సో ఓనర్ గా ఈ అన్న ఫీలింగ్ ఎట్లుండదు అనేది అయితే మనం ఈ అన్న మాటలు అయితే ఒక 2 మాటలు అయితే తెలుసుకుందాము. హాయ్ బ్రో, నమస్తే. మీ పేరు చెప్తారా? విఘ్నేష్. ఓకే, ఎద్దు ఓనరు మీరు ఉన్నారు, మీరే చూసినారు ఇంతసేపు. అంటే మేము చూడడం, మీరు ఇన్ని రోజులు దాంతో కూడా ఉండి దానికి అది ఎట్లా చేస్తుంది ఏందనేది మీకు తెలుసు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు విజువల్ గా ఈ కోసాలన్నీ ఇంచేసి ఇంత రచ్చ చేస్తుంది కదా, దాన్ని బట్టి మీ ఫీల్ ఎట్టున్నది? ఫీలింగ్ అయితే బాగుంటది, హ్యాపీగా ఉంటది. ఓకే, పండగ వేస్తున్నప్పుడు కూడా హై రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, మేము అల్లీలో ఉన్నా కూడా ఈ పక్క వదిలితే మా ఈత ఆ పక్క వెళ్ళిపోయి ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తాం అల్లీలో. ఓకే, అంటే ఒక పండగకి మీరు ఎంటర్ అవుతా ఉన్నారంటే మీ ఎద్దు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తారు. ఓకే బ్రో, మీ ఎద్దుని మీరు చూసుకుంటా ఉన్నారు కదా, ఆల్మోస్ట్ అలా 6 పండుగల్లో వేసినామని ఆయన చెప్పినారు. ఆ 6 పండుగల్లో ఇంతవరకు మీకు హైలైట్ అనిపించిన పండుగ ఏది బ్రో? కొండకిందపల్లె మీకు కూడా. సో కొండకిందపల్లిలోనే ఇది వచ్చిన విధానం, ఆ జనాల మీదకి వచ్చింది అయితే మీకు కూడా నచ్చుంటది. ఓకే, మనం పండుగల్లో అయితే దీని వీడియో అయితే నేను వీలైనంత వరకు యాడ్ చేస్తాను, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అనేది. సో బ్రో, మీకు ఇప్పుడు ఎద్దుని పట్టినారు కదా, ఎంత డబ్బు ఇచ్చినారో అది మీకు వరకు ఉంటది. సో ఇంత డబ్బులు ఇచ్చిన దానికి ఈ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉండేదానికి మీ ఫీలింగ్ ఎట్టున్నది? మీరు హ్యాపీ ఫీలింగ్? హ్యాపీ ఫీలింగ్, చాలా హ్యాపీ ఫీలింగ్. ఓకే బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి థ్యాంక్స్ బ్రో. చూసినారు కదా, సో మరిన్ని వీడియోస్ అయితే మనం అయితే మీ ముందరికి అయితే వస్తాము. మన ఇంటర్వ్యూ అయితే మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.